హలో అండి. నేను మీ నానమ్మని. ఈరోజు నానమ్మ చెరుకు పానకం, మినపరొట్టు. మినపరొట్టులోకి చెరుకు పానకం ఎంత బాగుంటుందో, చాలా చాలా బాగుంటుంది. ఆవకాయ నూనె ఉంటే కనుక మినపరొట్టు మీద ఇలాగ ఆవకాయ నూనె వేసి కాల్చండి, మినపరొట్టు అదిరిపోతుంది. ఇలాగ మినపరొట్లు కాల్చుకోవాలంటే ముందు ఒక గ్లాసు పప్పు నానబెట్టేసుకోండి. 6 గంటల ముందు నానబెట్టుకున్నప్పుడే 2 గ్లాసులు రవ్వ కూడా నానబెట్టేసుకోండి. మినపరొట్టు పైన క్రిస్పీగా లోపల మెత్త మెత్తగా భలే ఉంటుంది. బియ్యం రవ్వతో కాల్చండి. బియ్యం రవ్వతో మినపరొట్టు కాలిస్తే అద్భుతంగా ఉంటుంది. నేను ఇలా బియ్యం రవ్వతోటే కాలుస్తాను. ఇలాగ ఆవకాయ నూనె వేసి అప్పుడప్పుడు కాలుస్తానన్నమాట. ఆవకాయ నూనె వేసి కాల్చు చూడండి, మీరే చెప్తారు నానమ్మ చాలా బాగుంది. నానమ్మ వంటలన్నీ తక్కువ మసాలా ఎక్కువ రుచి, అద్భుతంగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్తే ముందు చట్నీ చేసేసుకుందాం. అట్లకు ముందు మినపరొట్టు గంట ముందు చట్నీ చేసుకోవచ్చు. ఒక 5, 6 ఎల్లుల్లి రెబ్బలు, 8 ఎండుమిరపకాయలు, ఒక ఆనియన్, 2 టమోటాలు. సాంబార్ ఉల్లిపాయలు ఉంటే చాలా బాగుంటుంది చట్నీ. సాంబార్ ఉల్లిపాయలు చిన్నవి లేవు, అందుకని చెప్పేసి పెద్ద ఆనియన్నే ముక్కల కింద కోసేసారన్నమాట. పొయ్యి అంటించి కళాయి పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసి కాగిన తర్వాత నూనె ఆనియన్ వేసేసుకోవాలి. ఆనియన్తో పాటు ఆనియన్ మగ్గడానికి ముందు కళ్ళుప్పు కొంచెం వేసుకోవాలన్నమాట, రుచికి సరిపడగా చట్నీకి. ఇది వేసేసి బాగా ఆనియన్ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా బాగా మగ్గిపోనివ్వాలి. ఎంత మగ్గిపోవాలి అంటే మనకి బిర్యానీకి మగ్గినట్టుగా బ్రౌన్ షేడ్ వచ్చేయాలి. అలా వచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే టమోటాలు వేసేయాలి. టమోటాలు కూడా బాగా మగ్గాలన్నమాట. ఇలా 2-3 నిమిషాలు టమోటాలు కూడా బాగా మగ్గితే బాగా మెత్తగా అయిపోతాయి. అప్పుడు కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేయాలి. ఇది ఇలా ఎండుమిరపకాయలు వేయించకూడదు. ఇందులో ఇలా మగ్గింది భలే ఉంటుంది. ఇది మంగళూరు స్టైల్ చట్నీ. చాలా అంటే చాలా బాగుంటుంది. 2 రోజులున్నా కూడా అలాగే ఉంటుంది. డిఫరెంట్గా ఉంటుందన్నమాట. బాగా టమోటా, ఎండుమిరపకాయ, వెల్లుల్లిపాయ ఇవన్నీ కూడా ఇలా మగ్గాలి. ఇలా మగ్గేటప్పుడు మెత్తగా సిమ్లో పెట్టుకునే మగ్గబెట్టాలి. పొయ్యి హైలో ఉండకూడదు, సిమ్లోనే ఉండాలి. ఇప్పుడు ఒక చింతపిక్కంత చింతపండు వేసానన్నమాట రుచికి. కొంచెం చింతపండు వేస్తే రుచి అమోఘంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఇలాగ వేపేసిన తర్వాత బాగా మగ్గిపోవాలి. ఇలాగ ఒక 5-6 నిమిషాలు పడుతుంది మగ్గడానికి. ఇలా మగ్గిపోయింది. ఇప్పుడు తీసేసి పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టుకుని ఇప్పుడు పోపు వేసుకుందాం. పొయ్యి అంటించుకుని మళ్ళీ 2 స్పూన్లు ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయ, కొంచెం ఇంగువ ఇలా పోపు బాగా వేగాలి. వేగిన తర్వాత చట్నీకి రుబ్బుకుని పక్కన పెట్టుకున్నాను. చట్నీది అందులో వేసేసుకోవాలి. మనకి ఇడ్లీకి కావాలంటే పలసగా చేసుకోవచ్చు. ఇలా చపాతీకి, దోసకి, మినపరొట్టికి అంటే ఇలా చిక్కగా ఉంచుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మినపరొట్టికి ప్రాసెస్ ఏంటంటే ఒక గ్లాస్ పప్పు నానబెట్టినప్పుడే బియ్యం రవ్వ అవుతే మినపరొట్టి చాలా బాగుంటుంది. 2 గ్లాసులు రవ్వ నానబెట్టేసుకోండి. 6 అవర్స్ తర్వాత రుబ్బేసుకుంటే కలుపుకుని 1 అవర్ ఉంచుకుంటే ఇలా రొట్టె కాల్చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అలాగే చేశాను. 6 అవర్స్ నానబెట్టిన తర్వాత రవ్వను, పప్పును రుబ్బుకుని 2 గంటలు వదిలేసాను. వదిలేసింది కమ్మగా ఉంటుంది మినపరొట్టె. ఇలాగా నైట్ అంతా పులిసింది ఓ డిఫరెంట్గా ఉంటుంది. అప్పటికప్పుడు రుబ్బు కాల్చుకున్నది కమ్మగా ఉంటుంది. ఇలా వేసేసి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని సిమ్లోనే ఉండాలి. ముందు హైలో పెట్టి రొట్టె వేసుకుని తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ఒక్క నుంచొకేసి అలా తిరగేయండి. దోరగా భలే కాలుతుందండి ఇలా కాల్చుకుంటేనే. కానీ ఇలా కాలడానికి ఒక రొట్టెకి మినిమం 10 నిమిషాలు పడుతుంది నాకు. సిమ్లో మాత్రమే కాల్చుకుంటాను కాబట్టి. ఇలాగే రొట్టెలన్నీ కాల్చేసుకున్నాను. మీకు లెంగ్త్ అవుతుందని చెప్పేసి నేను రొట్టెలన్నీ చూపించలేదు. ఒక రొట్టె చూపించాను. అదే ప్రాసెస్ మొత్తం రొట్టెలన్నీ కాల్చుకోవడం అంటేను. మినపరొట్టు ఒక్కో రొట్టె ఒక్కో మనిషికి ఇస్తే అద్భుతంగా తినేస్తారు. చూడండి మెత్త మెత్తగా పైన అవుతే చాలా బాగుంటుంది. ఆ స్కిన్ క్రిస్పీగా ఉంటుందన్నమాట తినడానికి. చిన్నపిల్లలకి ఇస్తే పైన స్కిన్ అంతా ఒలుసు తినేస్తారు. ఇది ఆవకాయ నూనె వేసి కాల్చిన రొట్టు అద్భుతంగా ఉంటుంది. ఇది మరీ క్రిస్పీగా అయిపోతుంది. ఆవకాయ నూనె తగిలేటప్పటికి ఇంకెంత క్రిస్పీ అంటే అంత క్రిస్పీగా తయారవుతుంది అన్నమాట. మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. నానమ్మ వంటలన్నీ చాలా ఈజీ ప్రాసెస్. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. ఈజీగా వండేసుకుంటుంది. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా నానమ్మలాగే ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తక్కువ మసాలా, ఎక్కువ రుచి. నేను మీ మత్తుకూరి అనేటువంటి నా ఛానల్ని కొత్తవారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.
లైక్ అవుతే మర్చిపోకండి. మీరు ట్రై చేసి చూస్తే కనుక ఫీడ్‌బ్యాక్‌లో మీ అభిప్రాయాల్ని తెలియచేయండి. టమోటా చట్నీ చాలా అంటే చాలా బావుంటుందండి. మీరు ఆఫీసులకెళ్ళేవారైతే ఇలా చేసి పెట్టుకుంటే 2 రోజులున్నా కూడా అలాగే ఉంటుంది చట్నీ.